స్కూల్స్లో పిల్లలకి ప్యాకెడ్ ఫుడ్ ఇవ్వద్దు, బయట నుండి స్నాక్స్ పంపించొద్దు, ఇంట్లో చేసినవే ఇవ్వమని చెప్పి స్ట్రిక్ట్గా స్కూల్లో చెప్తున్నారు. అది మంచి పద్ధతి, మనం అది పాటిస్తున్నాం. కానీ ఇంట్లో ఎంతవరకు పిల్లలకి ప్యాకెడ్ ఫుడ్ మనం అవాయిడ్ చేస్తున్నాం అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్యాక్ చేసిన ఫుడ్లో అది నిలువుండాలి అని చెప్పేసి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ కలిపి ఇస్తూ ఉంటారు. కలర్స్ కలుపుతారు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలకు అస్సలు మంచిది కాదండి. ఏది ఇచ్చినా సరే న్యాచురల్గా ఉండేవి, ఫ్రూట్స్ అయినా సరే, ఇంట్లో మనం తయారు చేసేది ఏదైనా సరే, మెయిన్గా షుగర్స్ని పిల్లలకి అవాయిడ్ చేసి ఇస్తే మంచిది. రోజుకి ఒక చిన్న బైట్ లేదా ఒక చిన్న చాక్లెట్ వరకు ఓకే, కానీ మితిమీరి చాక్లెట్స్ ఇవ్వడం కానీ బిస్కెట్స్ కానీ చాలా చాలా కంట్రోల్ చేయండి. అండ్ చిన్నపిల్లలు అంటే 5 months 6 months నుండి పిల్లలు ఒక 1.5 year వచ్చిన పిల్లలు కూడా చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. మా ఓడి ఎప్పుడు వినడు, చాలా హైపర్ అయిపోతుంటాడు. పాప కూడా వినదు, ఒక దగ్గర కూర్చోదు అని చెప్పి మనం కంప్లైంట్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి పిల్లలకి రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏమి ఇస్తున్నారు అన్నది గమనించండి. షుగర్స్ కొంచెం ఎక్కువ ఇస్తే పిల్లలు హైపర్ అయిపోతారండి. వాళ్ళు షుగర్స్ తినడం వల్లనే ఒక దగ్గర కూర్చోకుండా ఓవర్ హైపర్ అయిపోతారు. అది కూడా మంచిది కాదు. సో ఒక్కసారి గమనించుకోండి. సో ఎప్పటిలాగానే మీకోసం అయితే ముస్తాబాయ్ వచ్చేసింది. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ రెసిపీ మనం కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై చేస్తున్నామండి. దానికోసం మనకి సృజన మెయిల్ రాశారు. హలో అక్క, నేను సృజన. నేను ఒకసారి కోల్కతా వెళ్ళినప్పుడు కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై తిన్నాను. కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై ఎలా చేయాలో మీ షోలో చూపించగలరా? తప్పకుండా సృజన, మీరు అడిగినట్టుగానే చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. కోల్కతా ఎగ్ దాల్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చెప్తాను. 5 గుడ్లని బ్రేక్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, బటర్, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, బిర్యానీ ఆకు, నిమ్మకాయ, అలాగే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కసూరి మేతి, ఉడికించుకున్న గుడ్డు, అలాగే కొత్తిమీర మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడిగా ఉంది. దాల్ ఫ్రైలో మటుకి ఖచ్చితంగా నూనె ఎక్కువ పడుతుందండి. కోల్కతా స్టైల్లో చేస్తున్నాం, అక్కడ నూనె ఎక్కువ వేస్తారు. నూనె వేసుకోవాలి ఎక్కువ. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిని క్రష్ చేసేద్దాం. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తగులుతూ ఉంటుంది, సో వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని క్రష్ చేసుకొని నూనెలో వేసేసి కొంచెం బ్రౌన్ అవ్వనివ్వాలి. ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. దాల్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నా. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఈ లోపల మనం ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా వేగలేదు, బ్రౌన్ అవ్వాలి. ఈ లోపల కాస్త కరివేపాకు వేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అప్పటి వరకు మనం ఏం చేయలేం, ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత
ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. 5 గుడ్లు వేసాను ఇందులో. మంచిగా మొత్తం మిక్స్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం తీసి గార్నిష్కి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం దాల్ వేసిన తర్వాత మనకి అసలు ఎగ్ కనిపించదు. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు చూడండి, మరీ మొత్తం మెత్తగా కాకుండా పప్పు పప్పుగా ఉండాలి. ఇలా మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పట్టుకుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నుండి 8 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే కాస్త బటర్, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మిర్చిలో ఆ ఫ్లేవర్ రావాలి ఎప్పుడైనా తడకా చేసేటప్పుడు. అలాగే కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి తడక రెడీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దాల్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేద్దాం. అలాగే కాస్త నిమ్మరసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేస్తాం లేదా మామిడికాయ అలా వేస్తాం, కానీ కోల్కతా సైడ్ అయితే నిమ్మరసం వేస్తారు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టుకొని ఇందులో దాల్ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం మనం తీసి పెట్టుకున్నది గార్నిష్ కోసం ఇలా వేసుకుందాం.
అలాగే పైనుండి తడక వేద్దాం. అలాగే ఇప్పుడు ఇందులో కాస్త బటర్. అంతే, కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది. మరొకసారి తయారీ విధానం ఫాలో అవ్వండి. కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె కాస్త ఎక్కువ వేసుకొని వేడి చేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈలోపు ఎగ్ని బాగా బీట్ చేసుకొని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా అందులో వేసి బిర్యానీ ఆకు కూడా వేసి ఒక 5 నుండి 8 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కాస్త బటర్ కూడా వేసి వేడెక్కాక ఎండుమిరపకాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, కసూరి మేతి వేసి కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న తాలింపుని బౌల్లోకి తీసుకున్న పప్పు పైన వేసి కాస్త బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పన్నీర్ క్యాప్సికమ్ పార్సిల్స్ తయారు చేసుకుందాం. దానికోసం మనకి మెయిల్ రాసింది జాహ్నవిక. హాయ్ జాహ్నవిక, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నమస్తే స్వప్న గారు, నా పేరు జాహ్నవిక. మేము వెజిటేరియన్స్. ఎప్పుడు పన్నీర్తోని 4-5 ఐటెంలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అవి తిని తిని మా పిల్లలకి బోర్ కొడుతుంది. మీరు పన్నీర్తో ఏదైనా ఒక డిఫరెంట్ డిష్ చేసి చూపిస్తారా అని చెప్పి మెయిల్ రాశారు. పన్నీర్ క్యాప్సికమ్ పార్సిల్స్ చేసుకుందాం. భలే ఇష్టంగా తింటారు పిల్లలు, ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. పన్నీర్ క్యాప్సికమ్ పార్సిల్స్ తయారు చేస్తున్నాం. పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ అన్నమాట. కావాల్సిన పదార్థాలు ఏంటో కొంచెం చెప్తాను చూడండి. ఇది లై చేసుకోవడానికి మైదా, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, జీడిపప్పు, మలాయ్ పన్నీర్, చీజ్, టమాటో కెచప్, ఉల్లిపాయలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్, సమోసా షీట్స్, సమోసా పట్టీలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. పన్నీర్లో మనకి మలాయ్ పన్నీర్ అని దొరుకుతుందండి. ఇలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చేసుకున్న, స్టార్టర్స్ చేసుకున్న ఇలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి మలాయ్ పన్నీర్. మరి పెద్దగా కట్ చేస్తే పార్సిల్స్లో పెట్టడం కష్టమవుతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ బౌల్లో వేసేద్దాం. మిగతాది కూడా కట్ చేసుకుందాం. పన్నీర్ని మొత్తం ఇలా పీసెస్గా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే క్రంచీ చాలా బాగుంటుంది. అవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, టమాటో కెచప్, చీజ్, జస్ట్ గ్రేటెడ్ చీజ్. ఇది మోజరెల్లా చీజ్. అయితే ఆల్రెడీ అరోమాటిక్ పౌడర్లో ఉప్పు ఉంటుంది, కొంచెమే ఉప్పు పడుతుంది, ఎక్కువ ఉప్పు అవసరం ఉండదు.
మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ స్పైస్నెస్ కావాలి అనుకుంటే మిరియాల పొడి కూడా ఇందులో మనం వేసుకోవచ్చు. నేను మైల్డ్గా కమ్మగా ఉండేలాగా చేస్తున్నాను. ఇప్పుడు మైదా పిండి ఉంది, ఇందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి. స్లరీ చేస్తున్నాం, థిక్గా చేసుకోవాలి, మరీ పల్చగా కాదు. చిన్నప్పుడు బుక్స్ చినిగిపోయినా ఏదైనా పేపర్ అంటు పెట్టాలి అన్నా ఇదే వాడుకునే వాళ్ళం, లేదా అన్నం ఇచ్చేది అమ్మ, చేస్తుంటే అదే గుర్తొస్తుంది. రెండింటిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ సమోసా పట్టి మనకి రెడీమేడ్గా డైరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఇప్పుడు మనం సమోసా పట్టిని ఇలా ఒకటి పెట్టుకొని ఇంకొకటి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, అలానే మరీ తక్కువ కాదు, బైట్ చేయడానికి బాగుండేలాగా పెట్టుకోండి. ఇలా మంచి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్కి క్లోజ్ చేసేటప్పుడు కొంచెం లై అని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ నుండి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. ఇలా పెట్టి ఇప్పుడు మధ్యలో కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక సైడ్ ఇట్లా క్లోజ్ చేసేసి మధ్యలో మనకి ఎక్కడన్నా గ్యాప్ కనిపిస్తే లై పెట్టేసి క్లోజ్ చేసుకోవడం. ఇలా ఎడ్జెస్లో మనం లై పెట్టేసుకోవాలి, లీక్ అవ్వకుండా. రెండో దానికి ముందు పెట్టుకుంది కూడా ఆ గ్యాప్లో మనం లైతో ఫిల్ చేసేయాలి. నూనెలో వేయగానే అతుక్కుపోతుంది, ఇంకా బయటికి స్టఫింగ్ లీక్ అవ్వదు. ఇలాగే పార్సిల్స్ చేసేసుకోవాలి. అన్ని పార్సిల్స్ నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను. వన్స్ ఇలా చేసుకున్న తర్వాత నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. అలా అని మరీ సూపర్ హాట్ ఉంటే కనుక పైన ఇది సమోసా షీట్ కదా, బబుల్స్ వచ్చేస్తాయి. కొంచెం మీడియం హీట్ ఉన్న దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఎన్ని పార్సిల్స్ పడితే అన్ని పార్సిల్స్. ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవడం. మనం ఇందులో పన్నీర్ పెట్టుకున్నాం కదా, స్టఫింగ్ మనం మార్చుకోవచ్చండి. కావాలి అంటే నాన్ వెజ్లో కూడా మీరు చికెన్ చేసుకోవాలి అంటే చికెన్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే చీజ్ మటుకి కొంచెం జాగ్రత్త, చీజ్ వేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే కనుక చీజ్ బయటకు వచ్చేస్తుంది ఆయిల్లో నుండి, అదొకటి చూసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ సమోసా షీట్స్తో ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇందులో కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ సమోసా చేసుకుంటాం, సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇవైతే ఎటు సైడ్ అయినా హ్యాపీగా పిల్లలు పట్టుకొని తినొచ్చు అనమాట. డిఫరెంట్గా కార్న్తో చేసినా కూడా చాలా బాగుంటుందండి. బేబీ కార్న్తో చేసినా లేదా స్వీట్ కార్న్తో చేసినా కూడా బాగుంటుంది. అలాగే సోయా నగెట్స్ని నానబెట్టేసి మిక్సీలో పట్టేసి అలా కూడా ఆ స్టఫింగ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు.
మనం ప్లేట్లోకి తీసుకుందాం. పిల్లలకి మనం బేకరీకి వెళ్ళి ఏవో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టొచ్చు అనమాట. ఇలా పఫ్ షీట్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎగ్ పఫ్ కావాలన్నా చికెన్ పఫ్ కావాలన్నా ఏవైనా హ్యాపీగా చేసి పెట్టేయచ్చు. పన్నీర్ క్యాప్సికమ్ పార్సెల్స్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. అలాగే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై తెచ్చుకుందాం. పన్నీర్ క్యాప్సికమ్ పార్సెల్స్ తయారీ విధానం: ముందుగా మలాయ్ పన్నీర్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, వెల్లుల్లి ముక్కలు, టమాటో కెచప్, గ్రేటెడ్ మొజరెల్లా చీజ్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో వాటర్ పోసి స్లరీ రెడీగా చేసుకోవాలి. తరువాత సమోసా పట్టీలని ఇంటూ మార్కులో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పన్నీర్ క్యాప్సికమ్ స్టఫింగ్ ని మధ్యలో పెట్టుకొని కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని చివరగా లై అప్లై చేసుకొని వేడిగా ఉన్న నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ క్యాప్సికమ్ పార్సెల్స్ రెడీ అవుతాయి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మీరు కూడా మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.